చెలమా, నువ్వు చెప్పినట్లుగానే అక్కడ టికెట్స్ అన్నీ బుక్ చేయించేశాను. ఫ్లైట్ టికెట్స్ గురించి క్లియర్గా మాట్లాడేశాను. నువ్వు దిగంగానే వాళ్ళే వచ్చి పికప్ చేసుకుంటారు. అలాగే అత్తయ్య గారు. అదెందుకమ్మా? తాతయ్య గారి ఫోటోకున్న పూల దండ వాడిపోయింది, దాన్ని మార్చాలత్తయ్య. మంచిది. చెల్లమ్మా, నీకు మాట చెప్పనా? ఏంటన్నయ్యా? నిజంగా ఈ ఇంటికి తగ్గ కోడలు తీసుకొచ్చావమ్మా. మీ పద్ధతులకు అనుగుణంగా ఈ ఇంటి గౌరవాన్ని, సాంప్రదాయాల్ని నిలబెట్టే అమ్మాయిని కోడలుగా తీసుకురావడం ఈ రోజుల్లో అంత సులభం కాదమ్మా. అవునన్నయ్యా, మావయ్య గారి ఫోటోకి దండ మార్చడం దగ్గర్నుంచి ప్రతి పని తనే బాధ్యతగా చేస్తుంది. అమ్మా, ప్రతిరోజు అత్తయ్యతో సహా అందరూ ఆవిడ గారిని పొగుడుతారు. ఈరోజు ఏకంగా నాన్న కూడా మొదలు పెట్టేశాడు. ఇలా అయితే దాన్ని ఇంట్లో నుంచి గెంటించేదెప్పుడు? మీ నాన్న ఏది చేసినా ఊరికనే చేయడమ్మా. దాని వెనక ఏదో లాభం ఉండే ఉంటుంది. అయినా నా ఎడమ కన్ను అదురుతూనే ఉంది. రాధికకి మూడే అపశకనం ఇప్పుడే వస్తుందనిపిస్తుంది. అమ్మా, చెప్పడం మర్చిపోయాను. ఖర్చులను పోనీ డబ్బులు మిగిలాయమ్మా. వద్దులే అన్నయ్య, నీ దగ్గరే ఉంచు, ఖర్చులకు పనికొస్తాయి కదా. అలాగేనమ్మా. నేను వెళ్ళి మిగతా పనులు చూసుకుంటానమ్మా. చెప్పానా, నీ బాబు మామూలుడు కాదు. అమ్మా, ఏనానా? చిన్న పనుంది, రాధిక నేను బయటకు వెళ్ళొస్తాం. అలాగే నాన్న, వెళ్ళరండి. అమ్మ హ్యాపీగా ఉంది. రాధిక చదువు గురించి చెప్పడానికి ఇదే మంచి టైం. పద చెప్తాను. అమ్మా, ఏం నాన్నా? అది నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు నాన్నా. అది అమ్మా, అది ఏంటంటే నాన్న, కైలాష్, కైలాష్! అయ్యో, గాజు పెంకు గుచ్చుకుందిరా. కంగారు పడకమ్మా. కైలాష్ గారు, అత్తయ్య, కైలాష్ గారు, అయ్యో, రక్తం వస్తుంది. ఏం లేదు, చిన్నదే. సారీ అత్తయ్య, ఇప్పుడే వస్తాను. నాన్న, నువ్వు ఇట్రా, ఇలా కూర్చో. ఏది ఇలా చూపి. కైలాష్ గారు, కాస్త ఓర్చుకోండి. ఐమ్ సారీ. చిన్నదే, ఏం పర్లేదు. ఏరా, అంత రక్తం వస్తుంటే చిన్న దెబ్బంటావేంటి?
ఏం కాదమ్మా, ఇట్స్ ఓకే. అయ్యయ్యో, గాజు పెంకు చేతికి గుచ్చుకుంది కాబట్టి సరిపోయింది. అదే ఏ కన్నుకో గుచ్చుకునుంటే ఎంత ఘోరం జరిగిపోయేది. అయినా దండ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పనిలేదా అమ్మాయి? నీ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు చూడు కైలాష్ బాబుకి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. ప్రమాదం తప్పిందేమో గాని బావకి రక్తం అయితే వచ్చిందిగా. రాధిక, ఇంకోసారి ఇలా చేయకమ్మా. అత్తయ్య, నేనేం చేయలేదు. ఆ ఫోటో ఎలా పడిందో కూడా నాకు తెలియదు అత్తయ్య. అంత అజాగ్రత్తగా ఉంటే ఎలా తెలుస్తుంది? అమ్మా, రేయ్, నువ్వు ఆగరా. మంచిదానివని భుజానికి ఎక్కించుకుంటుంటే కళ్ళు నెత్తికెక్కుతున్నాయా రాధిక? నీ అశ్రద్ధ వల్ల ఈరోజు కైలాష్ చేతికి రక్తం వస్తోంది. నిజంగానే ఏ కంటికో తలకో గుచ్చుకునుంటే ఏంటి పరిస్థితి? పైగా దేవుళ్ళంటే మా మావయ్య గారి ఫోటో కింద పడేసి దాన్ని అపవిత్రం చేశావు. ఏదైనా పని చేసే ముందు కాస్త చూసుకుని చేస్తే బావుంటుంది. సారీ అత్తయ్య. అంతా చేసి సారీ చెప్తే ఏం లాభం? నాన్న కైలాష్, చెయ్యి బాగా నొప్పిగా ఉందా? ఏం లేదమ్మా, చిన్నదే. సర్లే, నీకన్నీ చిన్నగానే అనిపిస్తాయి. పద రెస్ట్ తీసుకుందు గాని. రా రా. నువ్వు సూపర్ అమ్మా. అత్తయ్యతో రాధికని తిట్టించావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదే, నా ఎడమ కన్ను అదురుతుంది, ఈ రోజు మనకి కలిసొస్తుంది అని. అదే జరిగింది. ఇలాంటివి ఇంకొన్ని చేసి నా చెల్లెల మనసులో కోడల మీద కోపం పెంచితే తానే రాధికని రోడ్డు మీదకి నెట్టేస్తుంది. ఖచ్చితంగా దానికి ఆ పరిస్థితినే తీసుకొద్దాం. ఇలా అవకాశం చిక్కినప్పుడల్లా రాధిక మీద అభాండం వేసి దానివల్ల ఈ ఇంటికి గండమని వదిన గారు నమ్మేట్టు చేద్దాం. కృష్ణమూర్తి గారు, సార్ కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. సుజాత, కాఫీ తీసుకురా. ఎందుకో అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు? అదేనండి, మా చిన్నమ్మాయికి ఓ మంచి సంబంధం చూడమని మీకు వివరాలు ఇచ్చాం కదా, ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని రమ్మన్నాను. బాగా జల్లెడ పట్టి మీకు తగిన సంబంధాలు కొన్ని చూశానండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఈ
ఈ ముందు ఆ కాఫీ తాగండి. అలాగేనండి. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,00,000కి పైగా సంపాదిస్తున్నాడు. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఓ చెల్లెలు కూడా ఉంది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ అబ్బాయి ఇంకా అపర కోటీశ్వరుడు. చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఒక్కడే కొడుకు. ఏమండి, అది చూడండి, సంపాదనలు ఆస్తులు ఉండడం మంచిదే, కానీ మాకు కావాల్సింది ఆస్తులతో వెలకట్టలేని ప్రేమ. సంపాదనతో సంబంధం లేకుండా అనురాగాన్ని మా అమ్మాయి మీద చూపించగలిగే అబ్బాయి. అలాంటి సంబంధం ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండానండి. అలాంటి సంబంధాలు వస్తే త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. ఉంటాను సార్. ఉంటానండి. త్వరగా చిన్నమ్మాయి పెళ్లి కూడా చేస్తే నాకు కాస్త నిశ్చింతగా ఉంటుంది. అన్నీ జరుగుతాయండి, మీరేం దిగులు పెట్టుకోకండి. సుజాత, ఒకసారి ప్రియని వచ్చి వెళ్ళమని చెప్పు. దాన్ని చూసి 4 రోజులైంది. అలాగేనండి, ఫోన్ చేస్తాను. రెండు రోజులు వదినగారు ఉండట్లేదంట. ఇక మనదే రాజ్యం. రాధికని అత్తయ్య దృష్టిలో పూర్తిగా చెడు చేయడానికి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అమరాధిక, అత్తయ్య గారు, నీ ప్రవర్తన ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. నీ బాధ్యత చూసి నేను మురిసిపోయే లోపే చిన్న తప్పు చేసి పెద్ద సమస్యని సృష్టిస్తున్నావు. ఏదో అపశకునం పని చేస్తున్నావు. అది నచ్చక నీ మీద కోపం తెచ్చుకోవాల్సి వస్తోంది. అత్తయ్య, అప్పుడప్పుడు నా పనుల వల్ల మీ మనసుకు కలిగే బాధ నాకు అర్థమవుతుంది అత్తయ్య. నా తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందు ముందు అలాంటివి రాకుండా చూసుకుంటాను. మీ తిట్లన్నీ నన్ను నేను సరిచేసుకోవడానికి వాడుకుంటాను. అవి అమ్మదేవి. ఏ చిన్న కష్టం వచ్చినా నేనస్సలు సహించలేను. ఆయన మీరిచ్చిన ప్రాణం నాలో సగం. చివరిదాకా ప్రేమ చూపించడంలో నా భర్తకి నేను అమ్మలాగే ఉంటాను. కంటికి రెప్పలా కాపాడుకుంటాను.
కోడలిగా అడుగు పెట్టాక ఈ ఇంటికి కానీ కైలాష్ గారి విషయంలో కానీ మీరెలా ఉన్నారో నేను అలాగే ఉంటాను. మీ బాటనే అనుసరిస్తానత్తయ్య. శభాష్ రాధిక, అందుకు నా ఆశీర్వాదం, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటాయి. వెళ్ళొస్తాను మరి. సరేమ్మా, జాగ్రత్త. అత్తయ్య, త్వరగా వచ్చేయండి. 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. మీ ఇద్దరినీ వదిలి వెళ్ళాలంటే ఒక విధంగా నాకు దిగులుగానే ఉంది, కానీ తప్పడం లేదు. అన్నయ్య, వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్ మా. బాయ్ నాన్న. బాయ్. మనం కూడా బయలుదేరదాం రాధిక. ఎక్కడికండి? తెలిసి కూడా అడుగుతావేంటి? ఈరోజు నీ ఎగ్జామ్ కదా. రాత్రంతా కష్టపడి చదివావు, కాలేజ్కి వెళ్ళాలి కదా. వద్దండి. సడన్గా మళ్ళీ ఇదేంటి? అత్తయ్యతో నా చదువు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఆవిడ అనుమతి లేకుండా ఎగ్జామ్స్ రాయడం నాకు ఇష్టం లేదండి. మళ్ళీ మొదటికి రాకు రాధిక. అమ్మ ఊరు నుంచి వచ్చాక తనకి చెప్పే బాధ్యత నాది. ఓకే, ఎగ్జామ్కి టైం అవుతుంది. పద 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 పద. ఇప్పుడేగా వదిన గారు బాధ్యతలు చెప్పి వెళ్ళింది. వెంటనే మొగుడు పెళ్ళాలు ఎక్కడికి వెళ్తున్నారు? మనకేమైనా చెప్పి వెళ్తారా ఏంటి? అందుకే నువ్వు వాళ్ళని ఫాలో అయ్యి ఎటు వెళ్తున్నారో తెలుసుకో నాన్న. తర్వాత మనకు ఉపయోగపడొచ్చు. అవునండి, తొందరగా వెళ్ళండి. అంతా బాగుంటుంది, టెన్షన్ పడుకు రాధిక. ఏదో చిన్నపాటి కంగారే తప్ప మీ సపోర్ట్ నాకుండగా నాకే కంగారు లేదు కైలాష్ గారు. కైలాష్ ఏంటి రాధికని కాలేజీకి తీసుకొచ్చాడు? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాధిక, మనసులో ఎలాంటి ఆలోచనలున్నా సరే తీసి పక్కకి పెట్టి ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే
నువ్వు డాక్టర్ కావాలన్నది మీ నాన్నగారి ఆశయం. మళ్ళీ నువ్వు చదువుతున్నావు అని తెలిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. నువ్వు కాలేజ్ టాపర్గా నిలిచి రాధిక భర్త కైలాష్ అని నేను గర్వంగా చెప్పుకోవాలి. నేనే స్థాయికి ఎదిగినా కూడా ముందుగా మీ భార్యగా ఉండడానికే ఇష్టపడతాను. సరే సరే, టైం అవుతుంది, వెళ్ళు. ఆల్ ది బెస్ట్.